నంద్యాల జిల్లాలో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ప్రభుత్వ టీచర్ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ప్రైమ్ 9లో వరుస కథనాలు రావడంతో సంజామల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ మహేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం కంబదహాల్ చెందిన బాధితురాలు కర్నూలులోని మాంటిసోరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉండగా మహేష్ తో పరిచయమైంది. పక్కపక్కనే రూములుండడంతో పరిచయం ప్రేమగా మారింది. 2 ఏళ్ల పాటు సహజీవనం కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాగానే మహేష్ తన అసలు రంగు బయటపెట్టాడు. బాధితురాలిని దూరం పెట్టి ఆమెకు తెలియకుండా ఆకుమళ్లకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు మహేష్ అడ్రస్ తెలుసుకుని గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలోనే బాధితురాలిపై మహేష్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ప్రభుత్వ టీచర్ మహేష్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. 14వ తారీఖున సంజామల పోలీస్ స్టేషన్లో ముఖ్యర సారమ్మ అని చెప్పేసి సి బెళగల్ మండలానికి చెందినటువంటి ఈమె ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈమె 2023, 24, 25 టైంలో ఈ అమ్మాయి మాంటిసోరీ స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు కర్నూలు టౌన్లో నివసిస్తుండేది. అదే టైంలో ఈ సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందినటువంటి కాళింగిరి మహేష్ అని చెప్పేసి ఇతను డిఎస్సి ప్రిపేర్ అయ్యేదానికి అని చెప్పేసి వెళ్ళి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకొని చనువుగా ఉన్నట్టు, తర్వాత ఈ అమ్మాయి వెంటబడి ప్రేమిస్తున్నారని చెప్పేసి చెప్పి ఉంటే లాస్ట్కి ఈ అమ్మాయికి దగ్గర రాణించకపోతే అక్టోబర్ 29వ తారీఖున లాస్ట్ ఇయర్ 2025 ఒక టెంపుల్లో వెళ్ళి ఒక పసుపు తాడు కట్టి ఈ అమ్మాయిని ఇతను పనిచేస్తున్నటువంటి సిద్ధాపురం ఆలహరి మండలం సిద్ధాపురం దగ్గర గూల్యం అని ఉంటుంది, అక్కడ వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని నివసించి కాపురం చేసినాడు. తర్వాత ఈ అబ్బాయి ఇంకా అమ్మాయిని వదిలించుకోవాలని చెప్పేసి నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో, నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేసి ఈ అమ్మాయిని మోసం చేసినట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 14వ